యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇది చాలా శక్తివంతమైనటువంటి వాక్యం. సండే స్కూల్ నుంచి మనం వింటూ ఉన్నాం. మరి ఇందులో చాలా అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. ఈ ఒక జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. యోహాను 3:16 అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి అంశం అన్నమాట. ఇక్కడ అరబ్బీడ్ అనేటువంటి ఒక కుర్రోడు ఉన్నాడు. ఆయన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులందరూ కూడా చనిపోయారు. మరి ఇల్లంతా కోల్పోయాడు, అనాథైపోయాడు. ఏమీ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక అనాథగా వీధుల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ చిన్నతనంలోనే ఎన్నో బాధలకు గురైపోయాడు. నిందలు, అవమానాలు, ఆఖరికి తినడానికి కూడా తిండి లేదు. ఎంతమందిని అడిగినా కూడా పెడతలేదు. కాబట్టి ఇంకా చివరికి ఏం చేశాడంటే దొంగల ముఠాల్లో చేరిపోయాడు కడుపు నింపుకోవటానికి. కానీ ఆ కుర్రవాని హృదయాంతరంగంలో మరి ఈ నీచమైనటువంటి పనుల గురించి ఒక రకమైన అసహ్యము, భయము ఉంటూ ఉండేటువంటిది. దొంగతనం అసహ్యమే, భయమే. కానీ కడుపు నిండాలి, వేరే మార్గం లేదు. వేరే మార్గం ఏం కనిపించలేదు. అడుక్కున్నా కూడా పెడతలేదు, పని అడిగినా ఇవ్వట్లేదు చిన్నవాడు. కాబట్టి ఇంక వేరే మార్గం కనబడలేదు. అనాథ అయిపోయి ఉండటం చేత, అనాథ కాబట్టి ఆకలి బాధను అతడు మరి ఆ దుష్టుల ముఠాలో ఒక బానిసగా బ్రతికేటట్లు చేసింది. అనాథ, ఆకలి ఇవన్నీ కలిపి. అది నవంబర్ నెల యొక్క మహా భయంకరమైనటువంటి చలితో కూడినటువంటి ఒక రాత్రి సమయం. ఆ కుర్రోడు ఉన్నటువంటి ఆ దొంగల ముఠ ఏం చేసిందంటే ఆ రాత్రి ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి పథకం వేశారు. మరి ఆ దొంగలతోటే ఉంటున్నాడు కాబట్టి ఆ పథకంలో ఈయన కూడా ఉన్నాడు. ఆ కుర్రవాడు పథకం వేసి ఇంట్లో దొంగతనం వేయడానికి పథకం వేశారు. సిద్ధపడ్డారు అంతా కూడా. ఈ చిన్నవాడిని ఏం చేశారంటే ఆ ఇంటి బయట కాపలా పెట్టారు, నిలబెట్టారు. ఆపద ఏదైనా వస్తే వెంటనే ఇలా సైగ చేయాలి అని చెప్పి ఏదో సంజ్ఞలు ఇచ్చి చెప్పి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వరకు ఆ దొంగలు సమీప స్థలంలో ఉన్నటువంటి మరి దగ్గరలో దాక్కునున్నారు. ఆ కుర్రాడు మాత్రం ఆ ఇంటి దగ్గరలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఎవరో ఒక ఆయన ఆ చిన్నవాడిని చూసి, అబ్బాయ్, ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఏంటి, నీకు పని ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ, వెళ్ళు ఇంటికి వెళ్ళిపో, పడుకో, నిద్రపో అన్నాడంట. నీలాంటి చిన్నపిల్లలు ఇక్కడ, కుర్రోళ్ళు ఇక్కడ, చిన్న కుర్రోళ్ళు ఇక్కడ ఇలాంటి సమయంలో వీధుల్లో తిరగడం ఏమైంది మంచిది కాదు, ఏ పని లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నట్టు మంచిది కాదు, వెంటనే ఇంటికి వెళ్ళిపో అని ఖండితంగా చెప్పాడంట ఆయన. అప్పుడు ఈ కుర్రోడు అన్నాడంట, గడగడ వణుకుతూ ఉన్నాడు, అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, ఎక్కడికి వెళ్ళాలి నేను, వెళ్ళటానికి నాకు ఒక ఇల్లే లేదు, పండుకోవడానికి నాకు ఒక బాడ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళాలి నేను, నాకెవరు లేరు, దీనంగా చెప్పాడంటండి. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యో అలాగా, సరే నేను నీకు ఒక స్థలాన్ని చూపెడతాను, అక్కడికి వెళ్తావా అని ప్రేమతో అడిగాడంట. చలిలో ఎంతో వణుకుతూ ఉన్నటువంటి ఆ చిన్న కుర్రవాడికి వెంటనే సంతోషంతో, అయ్యా నేను తప్పకుండా వెళ్తాను అని చెప్పాడంట. వెంటనే ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే ఆ కుర్రవాడు వెళ్ళవలసిన వీధి పేరు చెప్పాడు, ఇంటి నెంబర్ చెప్పాడు. అప్పుడు ఆ కుర్రవాడు సంతోషంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, తమ్ముడా కొద్దిగా ఆగు, నీవు ఒట్టిగా అక్కడికి వెళితే వారు నిన్ను ఎలాగ అంగీకరిస్తారు, నీవు లోపలికి వెళ్ళాలంటే నీకు అనుమతి చీటీ ఉండాలి, ఎంట్రీ పాస్, గేట్ పాస్ నీకు ఉండాలి, ఇదిగో ఈ చీటీని తీసుకో, నీకు చదవటం వచ్చా అని అడిగాడంటండి. ఆ చిన్నవాడు దుఃఖంతో, అయ్యా నాకు చదవటం రాదు, నేనెన్నడూ కూడా బడికి కూడా పోలేదు, నేను అనాథగానే ఉండిపోయాను అని చెప్పాడంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఇదిగో ఈ చీటిలో రాయబడినది ఏంటంటే, ఈ చీటిలో ఏం రాయబడింది తెలుసా, యోహాను 3:16. హల్లెలూయా. ఏది ఒకసారి దాన్ని చెప్పు చూద్దాం అన్నాడంట. వెంటనే ఆ కుర్రవాడు యోహాను 3:16 అని ఉత్సాహంతో చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడైనా, సరే తమ్ముడు, నీవు ఈ మాటను మర్చిపోద్దు తమ్ముడు, ఈ మాటే నీకు తినడానికి, భోజనం, పండుకోవడానికి పడకనిస్తుంది అని చెప్పాడంట.
చేతిలో ఈ యొక్క విలువైనటువంటి అనుమతి చీటిని గట్టిగా పట్టుకున్నాడు. సంతోషంతో పరిగెత్తాడు. దారంతా కూడా యోహాను 3:16, యోహాను 3:16, యోహాను 3:16 అని చెప్పుకుంటూనే తలుపు కొట్టాడు. వెంటనే కావలవాడు తలుపు తెరిచి నీవెవరు అని అడిగాడు. ఆ చిన్నవాడు నేను యోహాను 3:16 అని చెప్పాడంట. అనుమతి చీటిని చూపించాడు. వెంటనే ఆ కావలవాడు ఆ చిన్నవాడు లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చేశాడు. ఆ రాత్రి ఆ చిన్నవాడు తినడానికి మంచి భోజనము, నిద్రపోవడానికి చక్కటి పడక ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్నవాడు ఎంతో ఆశ్చర్యమైనటువంటిది. ఆ చిన్నవానికి ఎంతో ఆశ్చర్యమైనటువంటిది ఏంటంటే యోహాను 3:16 అనే ఒక్క మాట చెప్పిన వెంటనే ఎంత చక్కని ఆహ్వానం దొరికింది అని చెప్పి తలంచాడు అనమాట. సౌకర్యమైనటువంటి పడకలో పండుకున్నాడు. చాలాసేపటి వరకు యోహాను 3:16, యోహాను 3:16 అని చెప్పుకుంటూనే ఉండేటువంటి వాడు. ఈ పేరు చాలా అదృష్టకరమైనటువంటిదిగా ఉన్నట్లుంది. అందుచేత ఇక్కడ నుంచి నా పేరు తీసేస్తాను, నా పేరే యోహాను 3:16, ఇంకా నా పేరే యోహాను 3:16 అని పెట్టుకుంటానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. ఆ రాత్రే మొట్టమొదటిసారిగా చక్కని పడకలో పండుకొని చక్కగా నిద్రపోయాడు. నెక్స్ట్ డే మరుసటి రోజు ఉదయం తిరిగి ఆ వీధిలో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన మనసంతా కూడా యోహాను 3:16, యోహాను 3:16 అనేటువంటి అద్భుతమైనటువంటి మాటను గురించి తలంచుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతడు ఆ రోడ్డును దాటుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక బండి అతని పైనుంచి పోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి జనం అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ఆ రాత్రి జ్వరం ఎక్కువైపోయింది. అప్పుడు అతడు కలవరించుచున్నాడు. తిరిగి యోహాను 3:16, యోహాను 3:16, యోహాను 3:16 నాకు ఎంతో మంచిదిగా ఉన్నది, ఇప్పుడును అలాగే ఉన్నదని చెప్పి పలుకుతూ ఉన్నాడు. ఆ చిన్నవాడు జ్వరంలో ఇలాగన కలవరించడం విన్నటువంటి మరితర రోగులు వెంటనే తమ బైబిల్ని తెరిచి యోహాను 3:16లో ఏముంది, యోహాను 3:16లో ఏం చెప్పబడినది అని చూశారు. అందరూ కూడాను తమ యొక్క మాట ఎప్పుడు కూడా ఖాళీగా తిరిగి రాదని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోగుల హృదయాలలో ఆ వాక్యం ద్వారా బలముగా క్రియ చేశాడు. ఒక చిన్నవాడు కొన్ని దినాల తర్వాత స్వస్థత పొందినప్పుడు పక్క పడకలో ఉన్నటువంటి రోగి తమ్ముడు యోహాను 3:16 నీవు ఇప్పుడు ఎలాగున్నావు అని అడిగాడు అంటాడు. ఆ చిన్నవాడు దానిని విన్న వెంటనే చాలా ఆశ్చర్యపోయి అయ్యా నా పేరు మీకు ఎలా తెలుసు అని అడిగాడంట. అప్పుడు ఆయన తమ్ముడు నీవే నీ పేరుని తిరిగి చెప్పుకుంటూ ఉన్నావు కదా, యోహాను 3:16 నాకు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది అని చెప్పాడంటండి. దేవునికి స్తోత్రం. పేదవాడిగా దొంగల ముఠాలో చేరి దుష్టుడిగా తిరిగినటువంటి తాను ఎలా ఇతరులను ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు, ఇతరులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు అని చెప్పి ఆ చిన్నవాడు చాలా ఆశ్చర్యపడ్డాడు. జీవమునిచ్చేటువంటి యోహాను 3:16 అనేటువంటి మాట అనేకులకు రక్షణ తీసుకుని వచ్చిందని చెప్పి మొదటిసారిగా తెలుసుకున్నాను. దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో శక్తి ఉంది. ఆ వాక్యము మనల్ని లేపుతుంది, నిలబెడుతుంది. నమ్మిన వారంతా కూడా పొందుకుందురుగాక. ఆమేన్.